వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇటీవలే ఏడాది పాలన కూడా పూర్తి చేసుకుంది. అయితే అధికారం ఉంది కదా అని దేన్ని నిర్లక్ష్యం చేయడం లేదు సీఎం రేవంత్. పదవులు, నియామకాలు, నిర్ణయాలు మరో 10 ఏళ్ల కాంగ్రెస్ అధికారంలో ఉండేలా పునాదులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను రంగంలోకి దింపారు. మహేష్ కూడా ప్రజల్లో పార్టీ పాతుకుపోయేందుకు కావలసిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇవే కాకుండా పార్టీ ఆదివాసీ జిల్లాలపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను టార్గెట్గా పెట్టారు. ఎందుకంటే అక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆశించిన ఫలితాలు రాలేదు. అందుకే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా సత్తా చాటాలన్న టార్గెట్ పెట్టుకుని వర్కౌట్ చేస్తున్నట్లుగా సమాచారం. లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని బల్లగుద్ది చెప్పిన ఆదిలాబాద్ ఎంపీ సీటు ఓడిపోవడంతో చాలా రోజుల పాటు ఇన్ఛార్జి మంత్రి సైతం జిల్లాకు రాలేదు. అంత సాకిచ్చాయట ఆ ఫలితాలు. దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ పార్టీ పటిష్టతకు ఆదివాసీలు అవసరం అని గుర్తించారట కాంగ్రెస్ పెద్దలు. అందులో భాగంగానే ఆదివాసీ హక్కుల ఉద్యమాలకు సారథ్యం వహించిన నేటి నేతలపై కన్నేసినట్లుగా తెలిసింది. మాజీ ఎంపీ సోయం బాబురావును చేర్చుకోవడం అందులో భాగమే అంటున్నారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగి బీజేపీ తరపున ఒకసారి ఎంపీ అయి గత అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ అసెంబ్లీ సీటుకు పోటీ చేసి ఓడిపోయిన సోయం కాషాయ పార్టీకి బైబై చెప్పేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఓటమి తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న బాబురావు ఆ తర్వాత తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సైతం తప్పుకున్నారు. ఇక ఆయన సైలెంట్ అయిపోయారనుకుంటున్న టైంలో సడన్గా కాంగ్రెస్ ఆఫీసులో మాజీ ఎంపీ కనిపించారు. వాస్తవానికి సోయం బాబురావు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం గట్టిగా వర్కౌట్ చేయడంతో మారిపోయారని అంటున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సైతం పార్టీ గూటికి చేరిపోయారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా వీళ్ళని పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి జిల్లాలో ఆదివాసీల ఓట్లు ఎక్కువ, పైగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 5 ఉన్నాయి. మరో 5 జనరల్ సెగ్మెంట్లు ఉన్నా అన్నింటిలో ఆదివాసీల ఓట్లే కీలకం. ఈ విషయంలో కాస్త ఆలస్యంగా రిలీజ్ అయిన కాంగ్రెస్ పెద్దలు రేపటి స్థానిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. సోయం ఆత్రం రాక ఆదివాసీ వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని పార్టీ పెద్దలు లెక్కలేస్తున్నారట. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలనే ఉద్యమానికి సారథ్యం వహించారు సోయం బాబురావు. ఆ సమయంలో హక్కుల ఉద్యమంలో కలిసి పనిచేశారు ఆత్రం సక్కు. అయితే బీజేపీలో కొనసాగిన కాలంలో క్రమంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితికి దూరం అవుతూ వచ్చారు సోయం. తుడుందెబ్బ సైతం వివిధ కారణాలతో కునారిల్లుతోంది. అయితే ఉద్యమ నేత ఎవరంటే సోయం బాబురావేనన్న ఫీలింగ్ ఇప్పటికీ ఆదివాసీల్లో అలాగే ఉందని అంటున్నారు. ఇక ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆత్రం సుగుణ ఆదివాసీలే. ఇక ఇప్పుడు సోయం బాబురావు, ఆత్రం సక్కు చేరికతో జిల్లాలోని ఆదివాసీ ముఖ్యులందరినీ ఒక్క తాటి మీదకి తెచ్చినట్లుగా అవుతుందని, స్థానిక ఎన్నికల్లో సత్తా చూపించవచ్చని కాంగ్రెస్ పెద్దలు లెక్కలేస్తున్నట్లుగా తెలిసింది. జిల్లాలో ఆదివాసీ నాయకత్వం బలంగా లేకపోవడం, కేడర్కి దిశానిర్దేశం చేయగల సత్తా ఉన్న వాళ్ళ లోపం వల్లే లోక్సభ సీటు గెలవలేకపోయామన్నది కాంగ్రెస్ ముఖ్యుల ఆలోచనగా చెప్పుకుంటున్నారు. అందుకే స్థానిక ఎన్నికల నాటికి ఆ లోపాలన్నింటినీ సరిదిద్దుకోవాలనుకుంటున్నారట. ఐక్యత లోపించడం, క్షేత్రస్థాయిలో సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే సీటు కోల్పోయామనే బాధ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు సైతం ఉందంటున్నారు. మళ్ళీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కీలక నేతలను చేర్చుకోవాలని నిర్ణయంలో భాగంగానే ఇద్దరికి లైన్ క్లియర్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీల్లో కీలకంగా ఉన్న ఆదివాసీ నాయకుల మీద కూడా కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది. వీళ్ల రాకతో పార్టీకి ఊపు వస్తుందా లేక పాత నాయకులు నారాజు అవుతారా అన్నది తెలియాలి.